అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ట్రంప్ గారు వచ్చిన తర్వాత వివాదాస్పదమైన వ్యాఖ్యలు, ఆయన తీసుకునే చర్యలు ఒక దేశానికి కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని ఈ విషయాల్లోనూ గోచరిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకుంటే భారతదేశం 2018లో ఇరాన్లో చబార్ పోర్ట్ ఒకటి డెవలప్ చేసి, అంటే మనకి ఈజీ ట్రేడ్కి దానికి బాగుంటుంది ఉద్దేశం, మనమే కాదు ఏషియాలో మిగిలిన కంట్రీస్ అన్నట్టుగా ఉంటుందని చెప్పి చేశారు. దానికి ఎగ్జంప్షన్స్ అవన్నీ ఇచ్చారు. ఇప్పుడు ట్రంప్ గారు మన సడన్గా మళ్ళీ వచ్చి ఆ ఇరానియన్ పోర్ట్ మీద ఆయన శాంక్షన్లు పెట్టడము, ఇది చేయడానికి వీల్లేదని చెప్పడము, ఇదంతా చూస్తుంటే అసలు ఎటుకేసి పోతోంది. ఓన్లీ భారతదేశాన్ని టార్గెట్గా పెట్టుకుని ఆయన ఇస్తున్నారా ఏమిటి? అసలు దీని పూర్వపురాల గురించి కొంచెం విశ్లేషిస్తే బాగుంటుంది. చబహార్ పోర్ట్ మనకు చాలా స్ట్రాటజికలీ ఇంపార్టెంట్ పోర్ట్. అందుకని ఇరాన్తో మనం అది చాలా రోజుల నుంచి డెవలప్ చేస్తూ ఉన్నాం. మనకు బేసిక్గా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఒకటి కాశ్మీర్ను వెనక్కు తీసుకున్నప్పుడు మధ్యలో ఆగిపోకుండా గిల్గిట్ బాల్టిస్తాన్ ఏరియానంతా కనుక ఆక్యుపై చేసేసుకుని ఉంటే అప్పుడే నెహ్రూ గారి టైంలో మనకి ఇంత ప్రాబ్లం ఉండేది కాదు. అప్పుడు ఏముండేది, ఆల్మోస్ట్ ఆల్ మనం ఆఫ్ఘన్ బార్డర్కి వెళ్ళి ఉండేవాళ్ళం. ఆఫ్ఘనిస్తాన్తో కొద్దిగా సత్సంబంధాలు పెట్టుకుంటే ఆ స్మాల్ కారిడార్, వాఘన్ కారిడార్ అని ఒకటి ఉంది. దాని ద్వారా అయితే మనకు మొత్తం సెంట్రల్ ఏషియాకు కనెక్టివిటీ దొరుకుండేది. ఇప్పుడేమైంది, మనకు మొత్తం సెంట్రల్ ఏషియాకు కనెక్టివిటీ బ్లాక్ అయింది. ఒకటి పాకిస్తాను, 2 చైనా. ఈ 2 వచ్చి ఆక్సాయ్ చిన్న ఏరియాలో కలిసిపోయినాయి. సో నువ్వు అట్నుంచి సెంట్రల్ ఏషియాతో ట్రేడ్ చేయలేవు, రష్యాతో ట్రేడ్ చేయలేవు. అదంతా చాలా ఇంపార్టెంట్ మేజర్ ఏరియా, రిసోర్స్ రిచ్ ఏరియా, మోర్ ఇంపార్టెంట్లీ రిసోర్స్. సిమిలర్లీ ఆఫ్ఘనిస్తాన్ కూడా. సో దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా అనే దాంట్లో ఈ చబహార్ పోర్ట్ చాలా ఇంపార్టెంట్గా మనకు డెవలప్ అయింది. ఈ చబహార్ పోర్ట్ నుంచి పోర్టు మనం మేనేజ్ చేస్తూ రైల్వే లైన్ కనుక వేయగలిగితే, ఆ రైల్వే లైన్ మనకు ఇరానే కాదు, ఇరాన్ త్రూ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, హోల్ ఆఫ్ సెంట్రల్ ఏషియాకు, రష్యా దాకా కూడా ఓపెనింగ్ ఇస్తుంది. అందుకని చాలా స్ట్రాటజిక్గా ఇది ఇంపార్టెంట్ అని దీని మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారు, చాలా ఖర్చు పెట్టారు. ఇరాన్ మీద కోపంతో అమెరికా మొదటి నుంచి ఇరాన్కు మేలు చేసేటటువంటి అన్ని ప్రాజెక్ట్స్ను టార్గెట్ చేస్తుంది. కానీ స్ట్రాటజిక్గా మనం అమెరికాతో ఉండటంతో ఇన్నాళ్ళు మనం దీని మీద మనం ఎక్సెంప్షన్ తెచ్చుకోగలిగాం. చబహార్ పోర్టుకు వాళ్ళు పెట్టలేదు. యాక్చువల్లీ ఇది ఇరాన్కు హెల్ప్ చేసే పోర్టు కూడా కాదు, ఇది మోర్ మనకు సెంట్రల్ ఏషియాకు కనెక్టివిటీ ఇచ్చేటటువంటి ఇంపార్టెంట్ పోర్టు. రెండోది, ఈ గ్వాదార్ పోర్టు చైనా కలిపి డెవలప్ చేస్తున్న దానికి ఆల్టర్నేటివ్గా ఇది ఒక మంచి ఇదిగా వస్తున్నది. ఈవెన్ చైనాను టార్గెట్ చేయాలని అమెరికా అనుకున్నా దీన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. వీడు ఒక రకంగా ఒక పెద్ద ఈడియట్. వీఆర్ స్టక్ విత్ హిమ్ ఫర్ అనదర్ 3.5 years ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. వచ్చినప్పుడు ఏదో అనుకున్నాం కానీ వీడికి ఉచ్చి నీచాలు తెలియవు. ఏవి అమెరికాకు ప్లస్ ఏది మైనస్ కూడా వీడికి తెలియటం లేదు. చబహార్ పోర్ట్ని సపోర్ట్ చేయడం అమెరికాకు మంచిది కూడా. ఎందుకంటే గ్వాదర్ పోర్టు దాని ద్వారా చైనా కనెక్టివిటీ డెవలప్ అయ్యే కొద్దీ చైనా స్ట్రెంగ్తన్ అవుతుంది. చైనా స్ట్రెంగ్తన్ కావటం అమెరికాకి ఇష్టం లేదు. లేనప్పుడు ఒక ఆల్టర్నేటివ్ను చేయటం ఇంపార్టెంట్. ఇట్స్ గోయింగ్ త్రూ ఇరాన్. కొంత ఇరాన్ లాభపడుతుంది, బట్ ఎక్కువ ఇరాన్ లాభపడదు. ఎక్కువ ట్రేడ్ విత్ సెంట్రల్ ఏషియా టు ఇండియా బాగా ప్రమోట్ అవుతుంది. మరి దాని మీద శాంక్షన్స్ పెట్టాడు. ఇది చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు యాజ్ థింగ్స్ స్టాండ్ అమెరికన్ శాంక్షన్స్ను కాదని ముందుకు పోలేము. ముందుకు పోకపోతే ఇన్నాళ్ళు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా మనకు వేస్ట్ అవుతుంది. సో ఐ థింక్ శాంక్షన్స్ అయితే పెట్టాడు కాబట్టి ఇంకా దాన్ని ఆపేస్తారు నాకు తెలుసు. ఎందుకనంటే స్టిల్ డాలర్ ఈజ్ డామినెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ డన్ త్రూ డాలర్. వాళ్ళ స్విఫ్ట్ సిస్టమ్నే అంతటా ఇంటర్నేషనల్ పేమెంట్స్కి వాడుతూ ఉన్నారు. శాంక్షన్కి ఎగనెస్ట్గా పోయి మనం అది చేసామనుకో, అవన్నీ
అమల్లోకి వస్తాయి. దెన్ నీకు పేమెంట్ సిస్టమ్స్ ఉండవు, చాలా కష్టపడతాం. నీ 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 షిప్స్ వాటికి కూడా ఎవడు లీజ్కి ఇవ్వడు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ మనకు పెద్ద ఆల్టర్నేటివ్ లేదు. ఇక్కడ వి గాట్ స్టక్ యాక్చువల్లీ, వీఆర్ గెటింగ్ స్టక్ అన్లెస్ మళ్ళా ఈ మూర్ఖుడేమీ వచ్చేటటువంటి అవకాశం లేదు. వీడి పోయి మళ్ళీ ఏదైనా డెమోక్రటిక్ గవర్నమెంట్ వచ్చి వాళ్ళు ఏమైనా ఇంకో వ్యూ తీసుకుంటే తప్పితే ప్రస్తుతానికి ఐ థింక్ మనం వాట్ ఎవర్ వీ హ్యావ్ సంక్ ఇన్ చబహార్ ఇస్ గోయింగ్ టు బి ఏ డెడ్ ఇన్వెస్ట్మెంట్. నమస్కారం.